ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి నాడు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు ఇప్పటికీ మనం శిలువ శ్రమల ధ్యాన కాలంలో 35వ రోజుకు వచ్చాం. అంటే సోమవారం ఏప్రిల్ నెల. మరి ఈ బలమైన మాట, ఇప్పటి వరకు మనం శిలువ శ్రమల ధ్యానాన్ని ధ్యానించుకుంటూ పవిత్రమైన వారంలో ప్రవేశించాం. బ్రానుకొమ్మల మట్లాదివారం తదుపరి సోమవారం అంటే పవిత్ర సోమవారంగా భావిస్తుంది. ఈ వారమంతా కూడా ప్రతిరోజు పవిత్రమైనదే. ఎందుకంటే పవిత్రమైన యెరూషలేము ప్రవేశించిన క్రీస్తు అప్పటి నుండి వచ్చే ప్రతిరోజు కూడా మరి పవిత్రంగానే భావించాలి. అది పవిత్ర వారం, అదే సోమవారం. 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 14వ తారీఖు ఎప్పటికీ శిలువ శ్రమల ధ్యాన కాలం మరి 35వ రోజుకు చేరుకుంది. మరి ఇటువంటి గొప్ప సమయంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ధ్యానిస్తాం. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోవాలని అంటున్నాడు పునీత పౌలు. ఎంత గొప్ప రక్షణ అంటే అర్థం, మానవుల కొరకు యేసుప్రభు భూలోకానికి కన్యగర్భను అవతరించి మన కొరకు ఎన్నో శ్రమలు బాధలు అనుభవిస్తున్న ఈ సమయంలో ఆయన శ్రమలు గ్రహించి మన కొరకు ఆయన రక్షణ ప్రణాళికలో ఎంత బాధలు అనుభవించాడో చవి చూస్తూ ఆ శిలువ మరణంలోని గొప్పతనాన్ని ధ్యానం చేసుకునే సమయం ఇన్ని కళ్ళారా చూస్తున్నప్పుడు కూడా యేసుప్రభు శిలువ శ్రమలో ధ్యానం కాలంలో ఆయన పడిన బాధలు చూస్తూ ఉండ కూడా ఇంకా నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు అంటున్నాడు పునీత పౌలు. అందుకే రక్షణ అంటే క్రీస్తు అని అర్థం. రక్షణ ప్రసాదించిన క్రీస్తు మన కొరకు అందరి కొరకు పడినట్టు బాధలు శ్రమలు శిలువ శ్రమల ధ్యానం అర్థం చేసుకునే మనసు రావాలి మనకి. అందుకే నిర్లక్ష్యం అశ్రద్ధ తప్పించుకునే స్వభావం, మరి దేవునికి దూరంగా ఉండే స్వభావం మనం ఉంటే మనం తప్పించుకోలేము. ఒక కాలం ఉంది మన గురించి దేవుడు అడుగుతాడు. అందుకని నిర్లక్ష్యము అశ్రద్ధ అనేటువంటి స్వభావాలు మనలో ఉంటే తీసివేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండటానికి ఈ పరిశుద్ధ వారంలో దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడుతూ మంచి మనసులతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఆ శిలువ శ్రమల ధ్యానంలో ఉన్న గొప్పతనాన్ని మహత్యాన్ని ధ్యానం చేసుకునే ఆ జ్ఞానాన్ని శక్తి దయచేయమని మనం చేసిన తప్పిదాలు కూడా